మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు 31 రోజు వరకు కూడా దేవుడు మమ్మల్ని క్షేమంగా భద్రంగా మరి కాచి కాపాడి ప్రార్థనలోను వాక్యంలోను ఎంతగానో దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు, ఎంతగానో మమ్మల్ని దీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 31 రోజు కూడా దేవుడు ఈ దినాలు ఎలా గడిచిపోయినాయో తెలియదు. దేవుని బిడ్డలారా, అనేక విషయాలు దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాం. సంఘమంతా కూడా అనేకుల నిమిత్తం ప్రార్థిస్తున్నారు. రాబోయే దినముల కొరకు, శ్రమల కొరకు, వ్యాధుల కొరకు ఇవన్నీ తొలగిపోవాలని సంఘమంతా ప్రార్థిస్తుంది. దేవుని బిడ్డలారా, అది దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దాసుని నిలబెట్టుకొని చక్కటి వర్తమానం ఇచ్చాడు దేవుడు. సంఘులందరూ కూడా చాలా చక్కగా విని మరి దేవుడు నాతో మాట్లాడావు, నన్ను కూడా బలపరచు ప్రభు అని వీళ్ళందరూ కూడా ప్రార్థనలు దేవుడిని అడిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి దాసుని నిలబెట్టుకొని అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనంలో లూది అనే ఒక అమ్మగారు ఉన్నారు. ఆమె ఊదా రంగు కూడిన అమ్ముతూ ఉన్నటువంటి ఆ బిడ్డ పౌలు చెప్పిన మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది. దేవుడు ఆమె హృదయాన్ని తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మాట్లాడినప్పుడు దేవుని మాటలు ఎందుకు మనం లక్ష్యం ఉంచాలి. కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. దేవుని బిడ్డలారా, భయముతో భక్తితో ఆయన మాటలేందుకు లక్ష్యం ఉంచాలి. అప్పుడు దేవుడు తెలిసి ఆ లూది అమ్మ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని బిడ్డలారా, మన ఇంటికి రక్షణ రావాలి, మన పిల్లలకు రక్షణ రావాలంటే దైవ భక్తి కలిగి ఆయన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాలి. దేవుని బిడ్డలారా, ఆ మాటలు మరి దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అనేక విపత్తుల నుంచి దేవుడు కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పండ్ల కొరకు, ఆరోగ్యాలకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, విశ్వసించండి, నమ్మండి. వాళ్ళందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.